అణుయుద్ధ హెచ్చరికలు ఒకవైపు, అణు నిరాయుధీకరణ ఒప్పందాల రద్దు మరొక వైపు, దాంతోపాటు యుద్ధ స్వరాలు ఇంకొక వైపు వినిపిస్తున్న ప్రపంచంలో తాజాగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా అన్నటువంటి వాదనలకి బదులు వస్తుంది అన్న సంకేతాలు ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. నాటో దళాలకి కనుక అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు కనుక లాంగ్ రేంజ్ మిస్సైల్స్ నాటో దేశాల తరపున ఉక్రెయిన్కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి. అదే జరిగితే వాటితో రష్యాలోని కీలక నగరాలని ధ్వంసం చేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తే మేము ఆ ఆయుధాలు ఇచ్చిన దేశాలు, అది నాటో దేశాలైన దాడులు చేస్తాం, అణుబాంబులతో దాడులు చేస్తాం, మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కావాల్సిందే అంటూ హెచ్చరించారు పుతిన్. మరొకవైపు అమెరికా కూడా ఏదైతే యుద్ధ మంత్రి అయినటువంటి హెగ్సెత్ అదే చెప్పుకొస్తున్నారు. వీళ్ళు కూడా మేము యుద్ధానికి ప్రిపేర్డ్గా ఉన్నాం, ఇది 1939 లాగా అవుతుందా లేకపోతే 1981 లాగా అవుతుందా, ఓవరాల్గా అయితే అంతర్జాతీయ పరిణామాల్లో తప్పనిసరి పరిస్థితుల వైపుకి వెళ్తున్నాం అన్నటువంటి కోణాన్ని చెప్పుకొస్తున్నారు. యుద్ధ వాతావరణానికి సిద్ధపడాల్సిందే, అందుకే ఆయుధాల కొనుగోళ్లు లేదా ఆయుధాల ఉత్పత్తులు ఎక్కువ చేపిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.